ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి నా పైన మరి నా కుమారుడైనటువంటి బంటి పరిమ ప్రశాంత్ కుమార్ రెడ్డి పేరున కిడ్నాప్ కేసు పెట్టడం కూడా జరిగింది. అది ఎవరైనా పెట్టింది అని అంటే మా పార్టీ వాడే. ఆయనకు తెలియకుండా భార్య కుమారుడు పెట్టడం జరిగింది. దేనికోసం పెట్టారా అని అంటే కిడ్నాప్ చేశారు అని చెప్పి. కిడ్నాప్ ఎట్లుంటుంది? న్యాయంబడి ఉన్నప్పుడు కిడ్నాప్ అనే క్వశ్చనే రాదు. ఆయన పోలీసుల ఆతృతతోటి తొందరపాటుతోటి ఎవరో చెప్పిందని చెప్పేసి తొందరగా మెప్పు పొందడానికి కిడ్నాప్ కేసు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. హైకోర్టుకు పోవడం జరిగింది, బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. దాని షూరిటీలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. నేను 40 ఏళ్ల తర్వాత పోలీస్ స్టేషన్లకు రావడం జరిగింది. నా మీద ఇన్ని కేసులు కానీ ఏవి కానీ ఎక్కడ కూడా లేవు. 40 ఏళ్లలో నేను రాజకీయంగా సర్పంచ్ కానీ, ఎంపీ, సింగిల్ విండో చైర్మన్ కానీ, కార్పొరేషన్ చైర్మన్ కానీ, 3 సార్లు ఎమ్మెల్యే కానీ, ఏది అయినా కానీ ఎక్కడ కూడా ఎన్నడూ కూడా నా పైన కేసు లేదు. కావలసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏలుతున్నటువంటి ఎమ్మెల్యే ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా ఎవరైనా సరే పోలీస్ స్టేషన్లను వాడుకుందామనే ఆలోచనతోటి ముందుకు పోతూ ఉన్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. రేపు భవిష్యత్తులో ఇలాంటివి రేపు ఎవరికి జరిగినా మళ్ళీ ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఈనాడు జయం గెలిచింది. వాస్తవానికి మున్సిపాలిటీ కైవసం చేసుకున్నాం 51 రోజుల తర్వాత. రాజకీయాల ఎత్తుగడలు కానీ ఎంతోమంది ఎత్తుగడలతోటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పట్టుదలతోటి కేటీఆర్ కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి ఇబ్రాహీంపట్నం గెలిపించుకుంటామని చెప్పేసి నిర్ధారణకు వచ్చిన తర్వాతనే మేము గెలవడం జరిగింది. గౌరవ హైకోర్టు ఆదేశానుసారం ఏదైతే కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వచ్చి ఇబ్రాహీంపట్నం పిఎస్లో సరెండర్ అయ్యి జామీన్ ఇచ్చి సిగ్నేచర్ చేయమన్నారు. దానికి అనుగుణంగా కోర్టు తీర్పు గౌరవించి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. గతంలో కూడా మనం చూసాం, ఏదైతే నా మీద కానీ మా ప్రియతమ నాయకులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి పైన కానీ ఏ విధంగా అయితే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిరో తెలుసు మీ అందరికీ కూడా. అదేవిధంగా మళ్ళీ మొన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మా పైన అక్రమ కేసులు పెట్టిరో ఆ కేసులకు సంబంధించి ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి జామీన్ ఇచ్చి సంతకం పెట్టడం జరిగింది. ఇట్లాంటి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఏది పెట్టినా ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో న్యాయమే గెలుస్తుంది, ప్రజలే న్యాయ నిర్ణేతలు అనేదానికి మొన్న మున్సిపల్ ఎన్నికలు నిదర్శనం. భవిష్యత్తులో కూడా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన కానీ నాయకులపైన కానీ ఏదైనా అక్రమ కేసులు కానీ ఏదైనా బనాయిస్తే తప్పకుండా వాటన్నిటి కోసం కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోలీసులు కూడా స్థానికంగా ఉన్న అధికార పార్టీ యంత్రాంగం చెప్పేదానికి కానీ అధికార పార్టీ నాయకులు చెప్పేదానికి కానీ ఒత్తాస పలకకుండా వాళ్ళు నిజాలు తెలుసుకొని కేసులు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.